మన గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మన ముస్తఫా గారి కుమార్తె, మన సమన్వయకర్త నూరి ఫాతిమా గారి వద్ద మనం ఉన్నాం. మరి తన రాజకీయ చర్యను తను ఎలా మొదలుపెట్టారు, తన రాజకీయ రంగాన్ని తను ఎలా అధిగమించబోతున్నారు, మరి ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. మీ రాజకీయ చర్య ప్రస్తుతం ఎలా జరుగుతుంది? ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు తెలియజేస్తున్నారు? అంటే మీరు ఇంటింటికి వెళ్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు వచ్చాయి, మీరు ఎలా పరిష్కరిస్తున్నారు వాటిని? ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ప్రజల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రతి గడపకి మేమేదో ఇప్పుడు ఓట్లు అడగడానికి వెళ్ళలేదు. మేము గతంలో 2-3 సంవత్సరాల నుంచి, అంటే కరోనా అయిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు కరోనా అయిపోయిన తర్వాత కూడా మేము ప్రజల్లో ఉండి జగనన్న మా నమ్మకం, లేకపోతే గడప గడపకి మన ప్రభుత్వం కానీ, లేకపోతే వైఏపీ నీడ్ జగన్ కానీ, ఇవన్నీ పేర్లు మాత్రమే. కానీ ప్రతి ఒక్క చోట ప్రతి గడపకి దాదాపుగా 3-4 సార్లు టచ్ చేయడం జరిగింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడే వాళ్ళ ఏదైనా సమస్యలు, ఏ మనిషికైనా సమస్య ఉండకుండా ఉండదు, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీరుస్తుంది. నాయకుడు అని అంటే ఏదో ఓట్ల సమయంలో వచ్చి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోవటం కాదు. నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉండటం, పిలిస్తే పలికే విధంగా ఉండటం, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మా నాయకుడు ఉన్నారు అని చెప్పి వెళ్ళే విధంగా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరు ఎమ్మెల్యేలని ఆయన నాయకత్వంలో మేము చాలా చక్కగా వెళ్తున్నాము. ఈరోజు ప్రజా ఆదరణ అంతే చక్కగా ఉంటుంది. గివ్ అండ్ టేక్, ఏదైనా బౌన్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే మేము ప్రజలకి ఏం చేస్తే ప్రజలు మాకు అలా చేస్తారు. ఈరోజు ప్రజలందరూ చాలా సిద్ధంగా ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మంచి చేశారు, మంచి చేసే వ్యక్తికి తోడుంటే ఇంకా మంచి చేస్తారని ఒక నమ్మకం అయితే ఉంది. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ఎమ్మెల్యే ముస్తఫా గారు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు తన సొంత నిధులతోనే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 10 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మంచినీళ్ళు మరి ఎవ్రీ సమ్మర్ ఇస్తూ ఉన్నాము. అలాగే మీరు చూసుకుంటే జీజీఎస్ దగ్గర 365 days 24 hours వాటర్ ఉంటుంది. అలాగే ఒక 4-5 పాయింట్స్, అంటే మంచినీళ్ళు అని అంటే దాహాన్ని తీరుస్తుంది. ఎవరైనా మంచినీళ్ళు అంటే నీళ్లు అనగానే మాకు గుర్తొచ్చేది గుంటూరు తూర్పులో ముస్తఫా గారు అని చెప్పే విధంగా మరి 12 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చాము. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎక్కువగా ఎమ్మెల్యే గారు శానిటేషన్ మీద దృష్టి పెట్టారు. ఆ సమయంలో కూడా శానిటేషన్ పాయింట్స్ పెట్టడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు కరోనా మరి కష్టకాలంలో కూడా ముస్తఫా గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అంటే ప్రతి ఇంటికి రేషన్ పంపించాము. వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ పరంగా చూసుకుంటే హాస్పిటల్స్కి ట్రీట్మెంట్స్ కోసం చేయించారు. పేదవాళ్ళు ఈరోజు ముస్తఫా గారి పేరు చెప్పుకుంటున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటున్నారు అని అంటే వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత చక్కగా మార్పు తీసుకొని వచ్చారు. ఈరోజు పేదవాళ్ళు కరోనా సమయంలో కూడా విత్ స్టాండ్ అవ్వగలిగారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఎందుకంటే ఆయన రేషన్ ఇంటింటికి పంపించారు, అదేవిధంగా పెన్షన్ కూడా ఇంటింటికి పంపించడం వల్లే, ఈరోజు వాలంటీర్ సంస్థ ఉండటం వల్లే వాళ్ళ దగ్గర పంపించగలిగాము. ఇదంతా జగనన్న ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. ఈ 2.5 సంవత్సరాలు గుంటూరు తూర్పులో అయితే డెవలప్మెంట్ అయితే చాలా చక్కగా జరిగింది. అలాగే మాకు గుంటూరు తూర్పులో స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అవి కూడా వాటర్ టైలెంట్ పాయింట్స్లో వాటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కచ్చా డ్రైన్స్ కానీ లేకపోతే రోడ్స్ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. అంటే గుంటూరు తూర్పులో ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు ముస్తఫా గారు, ఆయనకు పనులు చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుందని ఆలోచన చేశారు. కానీ ఆ పనులు చేస్తే మా ప్రభుత్వంకి మంచి జరిగిద్దని ఆలోచన వాళ్ళు చేయలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాల్లో మేము 151 గెలిచినా కూడా మిగతా 24 కూడా మావి అని చెప్పి అన్ని చోట్ల డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ మాటలు హామీలు ఇచ్చారు అక్కడక్కడ అన్ని పథకాలు, అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేయడం జరిగింది. మరి సీనియర్ నాయకులు మీకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మీరు ముందుకెళ్ళడానికి? మరి వాటిని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒకే దాటి మీద, ఎందుకనంటే నాకు ఏదో ఒక నాయకత్వంలో నడవాలని కాదు, అందరం కలిసి కట్టుగా చేసుకుంటే గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏమున్నా కూడా దాన్ని కూడా తీర్చే విధంగా ఏమైనా ఉన్నా చేసినా కూడా ఇలా చేద్దాము సూచనలు తీసుకొని దాన్ని ఎలాగా అంటే యాజ్ అన్ యంగ్ జనరేషన్ ప్లస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ చేంజ్ ఇట్ సమ్ ఆర్ అదర్ వే. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, మన పబ్లిక్ కోసం ఇంత ఇన్నోవేటివ్గా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్, వీ హ్యావ్ టు టేక్ దట్ వన్ ఆల్సో అండ్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అవర్స్ ఆల్సో. సో అన్ని
అన్నీ కొలైడల్ చేసుకొని వాళ్ళ సూచనలు ఇంపార్టెంట్. సీనియర్ నాయకుల సూచన, ఎందుకంటే రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళు. ఈ రాజకీయాలు ఎన్నో తరాల నుంచి చూసుకుంటూ వచ్చారు. నాకు తెలిసి మాకు ఇక్కడ గుంటూరు తూర్పులో రాజకీయ అనుభవం ఉండి, వాళ్ళ అనుభవం అంత వయసు లేదు నాది, కానీ వాళ్ళందరినీ కలిసికట్టుగా అందరం కలిసి నేనేదో ముందు నడవాలనో లేకపోతే వాళ్ళందరినీ ఒక అడుగు వెనక వేయాలని కాదు, వాళ్ళతో పాటు నేను కూడా ఒకరిగా వెళ్తాము. ఖచ్చితంగా గుంటూరు తూర్పు గెలుపు కోసం ప్రతి ఒక్కళ్ళం కూడా కష్టపడతాం.